నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడటం అత్యంత హేయమైన చర్యని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు అన్నారు. ఉగ్ర మూకలు పహల్గామ్లోని పర్యాటక స్థలంలో సుమారు 28 మంది భారతీయ పౌరులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఎన్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో ఉగ్రవాదం నశించాలి అంటూ సోమవారం రాత్రి కొండమల్లేపల్లి సెంటర్లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను అల్లకల్లోలం చేయడానికి ఉగ్రవాదులు దాడికి పాల్పడటాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ను రద్దు చేయాలని ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉగ్రవాదులను తుదముట్టించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాలని తెలిపారు. ఉగ్రవాదులు కాల్చే సమయంలో భారతీయ పౌరులను మతాన్ని నిర్ధారిస్తూ ఈ చర్యకు పాల్పడటం అమానవీయ చర్యని అభివర్ణించారు. పాకిస్తాన్ ఉగ్రవాదం పేరుతో కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ గౌస్ పాషా, జిల్లా కార్యదర్శి బండి నరేష్, జున్ను దయా, మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, పెద్దిశెట్టి సత్యం, ఆరిఫ్, అల్తాఫ్, శ్రీను, యాదగిరి, రామకృష్ణ, జనార్దన్, మైనుద్దీన్, బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకాన్ని మనం మట్టి పెట్టాలి. భారత్ అంటే ఆసమతి కాదు, భారత్ అంటే ఒక అఖండమని నిరూపించాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక భారతీయుడు, ఒక సైనికుడు వల్లే ముందుండి ఒక యుద్ధం చేయాల్సి వస్తే ప్రతి భారతీయుడు కూడా ముందుండి నడవాలి. ఇది మన ప్రతి ఒక్కరి భారతీయుని బాధ్యత. ఇది ఈ పాకిస్తాన్ ఈ రోజు వరకు ఇదే లాస్ట్, మనకు ఈ యుద్ధం లాస్ట్ వరకు జరుగుతుంది. అది అనుకోవద్దు, ఇక్కడికే సమాప్తం అయిపోవాలి. ఈ యొక్క సంఖ్యలను మనం పెంచి ప్రతి భారతీయుడు ఒక సైనికుడి వద్ద ముందుండి ఈ యుద్ధాన్ని మనం కంప్లీట్ చేయాలి. ప్రతి ఒక్క ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. మరి మీరు ఒకేసారి నలుగురు వచ్చారు, మాకు నలుగురు కాదు 400 మంది వచ్చినా కానీ అడ్డంగా తీసి కారం పెట్టి గుట్లేసి పంపిస్తారు. కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటనను భారత ప్రభుత్వంతో పాటు ప్రపంచ దేశాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దాడిని యువత, మహిళా, వృద్ధులు, ఉద్యోగులు, రైతులు అందరూ కూడా ఖచ్చితంగా ఖండించాలి. ఖండించి ఈ ముష్కరులకు మన భారత సైన్యం తగిన బుద్ధి, వడ్డీ, మిత్తితో సహా చెల్లిస్తుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. ఉగ్రవాదులారా, మీరు అనుకుంటున్నారేమో భారత్ చూస్తూ ఊరుకుంటుంది. ఇలా 20 మందిని చంపినాం, రేపు చొరబాటుదారులు వచ్చి మరి ఇలా పహల్గామ్ లో చంపాము, రేపు ముంబైలో చంపుతాము, హైదరాబాద్ లో చంపుతాము, కొండమల్లేపల్లిలో ఊరుకుంటున్నారా? మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. భారత్ నుండి భవిష్యత్తులో ఇంకొక మరణము భారత్ లో జరిగిందంటే ఇప్పటికే ప్రభుత్వాలన్నీ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. సింధు జలాలను ఆపింది. ఇలా సింధు జలాలను ఆపడంతో మీకు ఎక్కడ ఎలక గుడిలో పడ్డ ఎలక లెక్క నోట్లో గాయపడ్డట్టుగా మీరు చిన్నగా ఆ సాకులు మాట్లాడుతున్నారు. మీకున్నటువంటి జలవనరులు మేము మా దగ్గర నుంచి వచ్చేవి మేము ఆపడం జరుగుతుంది. ఇదే కాదు, వాణిజ్యపరమైనవి. మీరు ఆకలి చావులతో సావాలి, మీరు ధరలు పెరిగి సావాలి, మీరు తిరుగుబాటు చేసి మీకు మీరే ప్రభుత్వంపై కాల్చుకొని సత్య పరిస్థితి వస్తుంది. ఇప్పటికే భారతదేశం యుద్ధాలు చేయాలంటే కొత్త కాదు, యుద్ధాలు ఎన్నో చేసింది. కానీ భారతదేశం అంటే ఒక గొప్ప సంస్కృతి.
ఉద్దేశం యుద్ధాలు చేయడం కాదు. యుద్ధం చేస్తే ఎంత నష్టం జరుగుతుంది, అప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది, భూమి నష్టం జరుగుతుంది, జీవుల నష్టం జరుగుతుంది, నీరు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు దుర్మార్గులై, మీరు ముష్కరులై, మీరు రాక్షసులై ప్రవర్తించారు. ఈ యొక్క రాక్షసత్వాన్ని మంట కలిపే రోజు వచ్చింది. దయచేసి మీరందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మన మిత్రుడు జిల్లా కార్యదర్శి బండి నరేష్ గారు కూడా మాట్లాడాలని కోరుతున్నాం. ఇక్కడ విచ్చేసిన నా NHRC సభ్యులందరికీ